హాయ్ ఫ్రెండ్స్, ఋషికొండ కోట రహస్యం బద్దలైంది. ఎస్, ఇప్పుడు దీనికి సంబంధించి పేరు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అటు న్యూస్ ఛానల్స్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి, వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి వీడియోలో పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదటిగా, వైజాగ్ ను రాజధానిగా ప్రకటించబోతున్నామని గత వైసీపీ గవర్నమెంట్ ఫిక్స్ అయిన తర్వాత అక్కడ ఋషికొండను తవ్వేసి అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ ని స్టార్ట్ చేసింది. ఈ ఋషికొండను తవ్వక ముందు అక్కడ పరిస్థితి ఎట్లా ఉండేది మీకు ఒక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఋషికొండ. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్ని కూడా గత ప్రభుత్వ అంతకు ముందు టీడీపీ గవర్నమెంట్లు ఇవన్నీ టూరిజానికి సంబంధించినటువంటి రిసార్ట్స్. ఈ రిసార్ట్స్ అన్నిటి కూడా అప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఎవరైనా వచ్చి వైజాగ్ ను విజిట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా ఇచ్చేవాళ్ళు. ఇక్కడ నుంచి ఈ రిసార్ట్స్ లో నుంచి చూస్తే వ్యూ అంతా కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటది. సో మీకు అక్కడ వ్యూ కూడా కనిపిస్తుంది కదా, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటది. సో దీని ద్వారా ప్రభుత్వానికి చాలా ఆదాయం కూడా వస్తుండేది ఆ టైంలో. అయితే ఇదిలా ఉంటే పరిపాలన అంతా కూడా వైజాగ్ నుంచి మేము రూల్ చేయబోతున్నామంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత అక్కడ ఋషికొండను ఉన్నటువంటి అక్కడ ఆల్రెడీ ఉన్న ఇప్పుడు మీరు వీడియోలో చూసినటువంటి ఆ రిసార్ట్స్ మొత్తాన్ని కూడా పడేసి ఋషికొండను మరింత తవ్వి, అది కూడా మీకు ఒక ఫోటోలో చూపిస్తా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫోటో, ఇది మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్న ఆ రిసార్ట్స్ మొత్తాన్ని తవ్వేశారు. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్స్ ను స్టార్ట్ చేసేటప్పుడు కనీసం మీడియా వాళ్ళని కూడా లోపలికి రానిలేదు. జస్ట్ మంత్రులు వచ్చి నామకే వాసులాగా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. 5 ఏళ్ల పాటు అసలు లోపల ఏం జరుగుతుంది అనేది ప్రతిపక్ష నేతలని బయట లోపలికి రానివ్వలేదు, ఆ ఏరియాలోకి మీడియా వాళ్ళని లోపలికి రానివ్వలేదు. 5 ఏళ్ల పాటు కూడా ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా సీక్రెట్ గానే జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ వాల్యూ వచ్చేసి మొత్తం 61 ఎకరాలలో 500 కోట్ల రూపాయలతో మొత్తం ఈ యొక్క నిర్మాణాలు, ఈ బిల్డింగ్ల యొక్క నిర్మాణాలను చేపట్టడం జరిగింది 7 బ్లాకుల వారీగా. సో ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ప్రజెంట్ గవర్నమెంట్ మారి కూటమి వచ్చిన తర్వాత ఇవాళ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెళ్ళి అసలు లోపల ఏముందనేది కూడా మొత్తాన్ని కూడా ఆయన ఎక్స్ప్లోర్ చేసి వీడియోలు మొత్తాన్ని కూడా బయటికి రిలీజ్ చేయించారు. సో ఇప్పుడు ఆ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు ఒకసారి వీడియో చూపిస్తా. ఇది 60 ఎకరాల్లో ఈ బిల్డింగ్స్ ను నిర్మించారు. 500 కోట్ల రూపాయల కాస్ట్ అంటే సో ఇది ఆ మాత్రం లేకపోతే చాలా. సో ఇది చూశారు కదా వీడియో, 500 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి బిల్డింగ్లు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ నిర్మించినప్పుడు మొదట అవి రిసార్ట్లుగా వాడుతున్నారా లేకపోతే టూరిజానికి సంబంధించి వాడుతున్నారా అనేది ఏ విషయం చెప్పకుండా కొంతకాలం తర్వాత దీని మీద ఒక కమిటీ వేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ గా వాడుకోవడానికి అది కరెక్ట్ గా ఉందా లేదా, అనుకూలంగా ఉంటుందా లేదా అని ఒక కమిటీని కూడా వేశారు. ఐఏఎస్ ఆఫీసరు సీఎం పేషీలో ఆమె స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. అదే చెత్త మీద పన్నేసి వాళ్ళు కొంత హడావిడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, సో ఆమె అనమాట. అంతకంటే ముందు మైన్స్ కేసులో సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో శ్రీలక్ష్మి, ఆమెను తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమె పేషీలోనే ఒక ప్రత్యేక పదవి ద్వారా ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. కాబట్టి ఆమె ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఇది సీఎం గారికి పనికొస్తుందా లేదా అంటే ఎస్, ఇమ్మీడియట్ గా దిగొచ్చు, బ్రహ్మాండంగా ఉంది, అసలు హై క్లాస్ లో ఉంది, సీఎం క్యాంప్ ఆఫీస్ లాగా తప్పకుండా వాడుకోవచ్చు అని చెప్పని ఆమె ఒక కమిటీలో ఒక డెసిషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉండబోతోంది అంటూ ఆ తర్వాత బయటికి తేల్చారు. అప్పటి వరకు కూడా దీన్ని ఏ రకంగా వాడబోతున్నారు అనేది వాళ్ళు ఫిక్స్ అయినప్పటికీ కూడా బయటికి చెప్పలేదు అనేది ఆఫ్ ది రికార్డు మనకున్నటువంటి సమాచారం. సో ఇది ఇక లోపల వీళ్ళు 500 కోట్ల రూపాయలు పెట్టి కన్స్ట్రక్షన్ చేసినటువంటి 7 బ్లాకుల్లో నిర్మించినటువంటి ఈ బిల్డింగ్లలో ఒక్కొక్క మెటీరియల్ కాస్ట్ నేను ఫోటోలు కూడా మీకు ఒకసారి వేసి చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తున్న బాత్రూమ్ ఉంది కదా, ఈ బాత్రూమ్ కాస్ట్ 26 లక్షల రూపాయలు. అక్షరాల ఈ బాత్రూమ్ ఆ టబ్బు దాని యొక్క కాస్టే 26 లక్షల రూపాయలు. ఇంకొక మైండ్ పోయే విషయం ఇంకోటి ఏంటంటే ఈ స్విచ్ బోర్డులు, ఆ టబ్బును ఆపరేట్ చేయడానికి ఉపయోగించినటువంటి స్విచ్ బోర్డులు, ఈ స్విచ్ బోర్డుల యొక్క కాస్టే 1,27,000 రూపాయలు. బాత్రూమ్ కాస్ట్ వచ్చేసేమో 26 లక్షలు, దాన్ని ఆపరేట్ చేసే స్విచ్ల కాస్ట్లేమో 1,27,000 రూపాయలు. అది దాని యొక్క హై క్లాస్. ఇంకా మీకు అదిరిపోయే ఇంకొక విషయం కూడా చూపిస్తానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఋషికొండ ఈ ప్యాలెస్ లో ఉన్నటువంటి టాయిలెట్స్. ఈ టాయిలెట్ కాస్ట్ వచ్చేసి అక్షరాల 15 లక్షలు. 15 లక్షలు ప్రెజర్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్ తో తయారు చేశారు.
ఇది ఆ ఎండాకాలం వస్తే ఆ సీట్ ఏదైతే ఉంటుందో కూర్చునేది ఎండాకాలంలో చల్లగా ఉండేటట్లు, చలికాలంలో వెచ్చగా ఉండేటట్లు డిస్లైజ్ చేస్తారనమాట. ఆటోమేటిక్ గా పనిచేస్తుంది అనమాట అది. సో అది దాని యొక్క విశిష్టత. ఇక అది మొత్తం సెంట్రల్ ఏసీ అయినప్పటికీ కూడా ప్రతి చోట ఒక ఫ్యాన్ అనేది అరేంజ్ చేశారు. ఆ ఫ్యాన్ కాస్ట్ వచ్చేసి ఆ 2 లక్షల పైనే. ఒక్కొక్క ఫ్యాన్ కాస్ట్ వచ్చేసి 2 లక్షల పైన. ఇంకొకటి ఏంటంటే అక్కడ వాడేటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా, అంటే అక్కడ ఫ్యాన్ ఆన్ అవడం అయినా సరే, స్విచ్లు వెలగడం అయినా సరే, ఆఫ్ అవడం అయినా సరే, కటైన్లు ఓపెన్ అవడమైనా క్లోజ్ అవడమైనా ప్రతిదీ కూడా డిజిటలైజ్నే. అంతా ఆటోమేటిక్ ఆపరేటింగే. ఎవ్వరు కూడా టచ్ చేసేది స్విచ్ చేసేది ఏమి ఉండదు. సో అంతా అక్కడ మార్పులు వచ్చేసి ఇంకా హైయెస్ట్ కాస్ట్. సో ఇట్లా ఇంత కాస్ట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూడా నిర్మించడం జరిగింది. సో దీనికి సంబంధించే ఇప్పుడు ఇటు టీడీపీ వైసీపీ మధ్య ఒక పెద్ద చర్చ నడుస్తుంది. టీడీపీ వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే కొత్త రాష్ట్రంలో అసలు ఒక రాజధాని అనేది లేకుండా చేసి వైజాగ్ ను రాజధానిగా చేయబోతున్నామని కాకమ్మ కబుర్లు చెప్పి జగన్ కోసమే దీన్ని ఒక తాడేపల్లి ప్యాలెస్ లాంటి ఒక ప్యాలెస్ ని తయారు చేసి మొత్తం ప్రజాధనాన్ని 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ఋషికొండను గుండు కొట్టి గ్రీన్ మ్యాట్లు వేసి పూర్తిగా నాశనం చేశారు అనేది టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి విషయం. మరోవైపు దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా వైసీపీ వాళ్ళు అంటున్నటువంటి ప్రజెంట్ వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇది జగన్ కోసము నిర్మించిందో, లేకపోతే భారతీ గారి కోసం నిర్మించిందో, లేకపోతే ఇంకొకళ్ళ కోసం నిర్మించింది కాదు. ఇది ప్రభుత్వ భవనాలు కాబట్టి ఏ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినా సరే వాడుకోవచ్చు. దీన్ని ఒక వ్యక్తికే అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. మీకు చేతనైతే మీరు దాన్ని మీకు నచ్చిన విధంగా వాడుకోండి అంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. సో మరి మీరు దీనికి సంబంధించి మీరేమనుకుంటారని ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే గత ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో ఇది నిజంగా జల్సాలతో కూడినటువంటి కన్స్ట్రక్షన్ ఏనా, లేకపోతే ఎలాగో కట్టారు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక రకంగా పెట్టుకుంటే అయిపోద్ది కదా, ఎందుకు ఇంత రాద్ధాంతం అని అనుకుంటున్నారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.